ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. యూదా వ్రాసిన పత్రికలో దేవుని యొక్క 1, 2వ వచనములు మనం చూసినట్లయితే యూదా పత్రికే ఉద్దేశము శుభవచనములను పలుకుచూ ఉన్నాడు. యేసుక్రీస్తు దాసుడగు సంపోదించులో పరిచారకుడిగా క్రీస్తు దాసునిగా తగ్గించుచున్నాడు. మరి దేవుడు ఈరోజు క్రీస్తు దాసునిగా తగ్గించుకొని ఇక్కడ దేవుని యొక్క మాటలు మాట్లాడుచున్నారు. ఈ వాక్య భాగంలో క్రైస్తవులను ఉద్దేశించి యూదా 3 మాటలను ఉపయోగిస్తున్నాడు. మన క్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఆయన యూదా మరి 3 విషయాలు మనకు తెలియచేస్తున్నారు. క్రైస్తవులకు ఎలాంటి ఆశీర్వాదం ఉంది, క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారు, మనం దేవుని యొక్క బిడ్డలను మనం ఏ విధంగా ఆశీర్వదించబడాలి. ఇక్కడ మొదటిగా చూసుకున్నట్లయితే క్రైస్తవులు దేవుని చేత పిలువబడిన వారు. మనమందరము కూడా పరలోక రాజ్యంలో నుంచి రికగ్నైజ్ చేయబడ్డ వాళ్ళము. ఆకాశంలో నుంచి ఆయన మనను చూసి ఉన్నాడు. క్రైస్తవులమందరము కూడా దేవునిచే పిలువబడినటువంటి గొప్ప పిలుపును అందుకున్నటువంటి దేవుని బిడ్డలము. మరి ఇక్కడ ఇంకో విషయాన్ని చూసినట్లయితే దేవుని యందు ప్రేమించబడిన వారము. మనమందరము కూడా పిలువబడిన వారము మరియు దేవుని యందు ప్రేమించబడినటువంటి బిడ్డలము. దేవుని యొక్క మాటలు ద్వారా మనము మనుషుల ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. మరి క్రైస్తవులందరూ కూడా మరి దేవుని యొక్క బిడ్డలుగా ప్రేమించువారే. మరి అలానే కాదు, దేవుడు అందరినీ ప్రేమించువాడు. మరి ఈరోజు పరలోక రాజ్యంలో నుంచి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవుడు. క్రైస్తవులు ప్రేమించబడినది ఇతరులను ప్రేమించడానికే. మనమందరము కూడా మరి ప్రేమించబడ్డాము అంటే మరి ఎవరైతే బలహీనతల్లో బాధల్లో ఉన్నారో వారందరినీ ప్రేమించుటకే. మరి ప్రేమించబడేవారటుగా మరి దానిలో మనం ఉండాలి. మరి ఇంకో విషయాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారము. మనమందరము కూడా ఈరోజు యేసుక్రీస్తులో భద్రము చేయబడిన వారం. మరి మన యొక్క జీవ మరణములు ఆయన వశములో ఉన్నవి. ఈరోజు మనం అందరము కూడా దేవుని యొక్క దృష్టిలో ఈ లోకము నశించిపోతుంది, అల్ఫాయు ఒమేగయు అని చెప్పి ఉన్నాడు. భూత భవిష్యత్తు వర్తమానంలో దేవుడైనటువంటి గొప్ప దేవుడు. ఈరోజు అందరము కూడా మరి ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని కాపాడడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనందరినీ కూడా ఆయన యొక్క పరలోక రాజ్యంలో వారసత్వము చేయుటకు ఈ లోకానికి వచ్చి ఆయన మనకు రక్తాన్ని చిందించి ఆయన రక్తం ద్వారా మనకు రక్షణ మరి దేవుడు మరి పరలోక రాజ్యంలో చేరుటకు మన కోసం ఈ లోకానికి వచ్చి కల్వరిగిరిలో మరణించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రియబిడ్డ, మనం యేసుక్రీస్తు యందు మన యొక్క జీవము భద్రపరిచి కాపాడి ఉన్నది. మనము చనిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి మనము దేవుణ్ణి కలుసుకుందాము. మరి ఆయన యొక్క పాలనలో మనం అందరము కూడా మరి కలుస్తామని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం యేసుక్రీస్తు యందు భద్రపరచబడిన వారము. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వ్యాధులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనము దేవుని యందు నిలిచి ఉన్నవారం కనుక మనము దేవునిలో ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా మనం అందరం యేసుక్రీస్తులో భద్రపరచబడిన వారం కనుక ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా మన దేవుడు యేసుక్రీస్తులో మనం భద్రం చేసి ఉన్నాడు. యేసుక్రీస్తునందు మనం భద్రత పొందిన మానం వారికి శుభమని చెప్పి సార్వత్రికంగా క్రైస్తవ విశ్వాసులందరి దృష్టిలో ఉంచుకోవాలని ఇక్కడ ఈ పత్రిక రాయబడడం జరిగింది. మరి అందరూ కూడా మరి యూదా రాసిన పత్రికలో క్రైస్తవులందరూ కూడా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే మనం అందరము కూడా దేవుని యొక్క కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించవాలని ఆయన కోరుచున్నాడు. మన కుటుంబాల మీద ఆయన యొక్క కనికరము, జాలి, దయ ఉండినట్లుగా దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. యూదా రాసిన పత్రిక 1, 2వ వచనంలో మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. మరి యూదా రాసిన పత్రికల్లో చెదిరిపోయినటువంటి సంఘాలకు మరి యూదా రాసినటువంటి పత్రిక ద్వారా మన జీవితంలో గొప్ప మేళ్ళు, అద్భుతములు జరుగునుగాక. మరి దేవుని యొక్క ప్రియబిడ్డ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీ పాలకొందనాలు ప్రభా. మరి యూదా రాసిన పత్రికలో 1, 2 వచన ప్రకారము
మరి మా జీవితంలో మీ యొక్క కనికరమును, ప్రేమయు, సమాధానము విస్తరించునుగాక. కనికరము, సమాధానం అనే ఆత్మచేత మమ్మల్ని నింపమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.